భూభారతి చట్టం మీద అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారికి, మీ అందరికీ తెలుసు, మీరు గత సంవత్సరం పైన కాలంగా కూడా చూస్తున్నారు. మనకు ముఖ్యంగా ప్రజల కోసం ప్రజాపాలన అనేది తీసుకురావడంతో పాటు ప్రజలకున్న అవసరాలని కష్టాలని గుర్తించి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దానికి తగ్గట్టుగా కార్యక్రమాలను రూపొందించి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ముఖ్యంగా రేషన్ కార్డులు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం, తర్వాత ఇప్పుడు చదువుకున్న యువత అందరికీ కూడా రాజీవ్ యువ వికాసం పేరుతో త్వరలో ఆర్థిక సహాయం అందించడం, తర్వాత మన రైతుల కోసం ముఖ్యంగా సన్నధాన్యం పండించిన రైతులందరికీ కూడా ధాన్యం కొనడంతో పాటు బోనస్ కూడా అందించడం, తర్వాత ఈ మధ్యనే మనం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని మొత్తం కుటుంబాలన్నింటికీ కూడా పంపిణీ చేయడం, ఇట్లా చాలా రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే వీటన్నిటిలో కూడా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతులు ముఖ్యంగా భావించేది భూమి, తర్వాత భూమి మీద సురక్షితమైన హక్కులు ఉండడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ భూమి మీద హక్కులకు సంబంధించి చూస్తే చాలా రకాల భూ సమస్యలు గ్రామాల్లో ఉంటున్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణికి కూడా వచ్చి చాలా మంది భూ సమస్యలు చెప్తున్నారు. ప్రజావాణికి వచ్చే సమస్యల్లో చాలా భాగం, దాదాపు 75-80% భూమికి సంబంధించినవే వస్తున్నాయి. అంటే రికార్డుల్లో పేరు లేదనో లేకపోతే రికార్డుకి భూమి ఎక్కడం అనేది ఒక ప్రాబ్లం అయితే, ఎక్కకుండా ఉన్నవి చాలా ఎక్కిన భూములకి ఎక్స్టెంట్లు కరెక్ట్గా ఎక్కకపోవడం, 2 ఎకరాలు ఉంటే ఎకరం ఎక్కడం, తర్వాత మన తెల్లకాగితాల మీద సాలబైనాల మీద కొనుక్కున్న భూములు రికార్డులకు ఎక్కకపోవడం, ఇట్లా రకరకాల కారణాలతో చాలా మంది భూ సమస్యలు తీసుకొని మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న చట్టం, ఈ భూభారతి రాకు ముందు ఉన్న చట్టంలో చాలా సమస్యలకి పరిష్కారం చేసుకోవడానికి పెద్దగా అవకాశం లేకుండా ఉండింది. ఒక తహసీల్దార్ గారి ఆఫీసులో జరగకపోతే తర్వాత మార్గం ఇంకా కోర్టుకు వెళ్ళండి అని మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ సమస్య లేకుండా అప్పీలు, అంటే తహసీల్దార్ గారి ఆఫీస్లో కాకపోతే ఆర్డీఓ గారి దగ్గర, ఆర్డీఓ గారు కాకపోతే కలెక్టర్ దగ్గర, కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే కమిషనర్ గారి దగ్గర, ల్యాండ్ కోసం భూ సమస్యల కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్స్లోనూ కూడా మన సమస్య పరిష్కారం అవడానికి ఇన్ని రకాల అవకాశాలు ఈ కొత్త చట్టం కింద కల్పించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి బాట, ముఖ్యంగా ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులను ఏ విధంగా సంక్షేమంగా ఉంచవచ్చో, అదేవిధంగా రైతుల బాధలు ఏ విధంగా పరిష్కారం చేయొచ్చో అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన పాలమూరు బుద్ధుబిడ్డ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. మహమ్మారి వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అట్లా ఆ ధరణి భూతం వల్ల చాలా మంది రైతులు వాళ్ళ చెప్పులు అరిగేలా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, ముఖ్యంగా తహసీల్దార్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సమస్యలకు పరిష్కారం కాలే. ప్రజలకు సౌకర్యవంతంగా, ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరి ఆమోద యోగ్యంతో, ముఖ్యంగా మేధావులతో చర్చించి దాదాపు 18 రాష్ట్రాలలో ఈ రెవెన్యూ చట్టాలను అవగాహన అంటే అధ్యయనం చేసి ఆ చట్టాలలో ఉన్న మంచినంతా తీసుకొని, ముఖ్యంగా ఈ యాక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులతో భూభారతి చట్టాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ భూభారతి చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఆ భూభారతి చట్టానికి మనందరం కూడా అందరం కూడా అనుభవిస్తున్న హక్కులను కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
గారి జయంతి రోజే భూభారతి చట్టానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఆ చట్టాన్ని మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఇతర మంత్రులు, ఆ రోజు రెవెన్యూ శాఖకు సంబంధించిన అందరు అధికారుల సమక్షంలో ఆ భూభారతి చట్టానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ భూభారతి చట్టం మీద పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు ఆ చట్టంపై పూర్తిగా సమాచారం అందించాలి, ఆ చట్టం వల్ల జరిగే లాభాల గురించి కూడా రైతులకు తెలియాలనే ఆలోచనతోనే ఈరోజు మనం ఈ అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.